ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని ఆరాధించడం అత్యంత ప్రశస్తమైనది. ఆ పరాశక్తి స్వరూపిణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాయిని. నవదుర్గా ప్రకీర్తిత ఉక్తానేతాన్నామాన్ బ్రహ్మాణ్య మహాత్మన. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ 9 దుర్గల్ని గురించి ప్రస్తావించాడని దేవీ కవచంలో తెలుపబడింది. 9వ రోజు ఆఖరి రోజు పూజింపవలసిన గౌరీదేవి, పూజింపవలసిన దుర్గాదేవి సిద్ధిదాత్రి. సిద్ధ గంధర్వ యక్షాద్యై అమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. కోరిన కోరికలన్నింటినీ తీర్చే కల్పవల్లీదేవి సిద్ధిదాత్రి. ఈ దేవిని ఆరాధించేవారికి ఇహపర సౌఖ్యాలు అన్నీ సమకూరుతాయి. ఈ దేవిని అర్చించేవారికి మోక్షప్రాప్తి కలగడం తథ్యం. వేరువేర్లు పేర్లైనా కానీ అవతారాలన్నీ ఆ జగజ్జనివే. తల్లిని ఏ రూపంలో ఆరాధించినా ముఖ్యంగా కావాల్సింది శ్రద్ధ, భక్తి. శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని అందరినీ అర్చించి ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించిన వారికి అత్యంత శక్తి కలిగి ఎంతో సుఖ సంతోషాలతో, తేజస్సుతో, యశస్సుతో విరాజిల్లుతారు. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసిని నవరూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే.